హాయ్ గైస్, వెల్కమ్ టు శివపార్వతి వ్లాగ్స్. ఉగాది స్పెషల్ పొంగలి, పులిహోర, ఉగాది పచ్చడి ఎలా చేద్దామో చూసేద్దాం రండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పొంగల్ గిన్నె పెట్టుకొని 1/2 లీటర్ పాలు పోసుకుందాం. పాలు పొంగొచ్చేంత వరకు మరగనిద్దాం. పాలు అనేది పొంగుతున్నాయి. ఇప్పుడు కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసేసుకుందాం. నేనైతే చిన్న గ్లాస్ వేసుకుంటున్నాను, ఎందుకంటే మా ఇంట్లో పొంగల్ అనేది అంతగా తినరు, అందుకని కొంచెం చేస్తున్నాను. బియ్యం మొత్తం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని బాగా ఉడకనిద్దాం. మెత్తగా ఇంతవరకు ఉడకనిద్దాం. ఒకసారి బాగా కలుపుకొని పొంగలి ఉడికిపోయింది మొత్తం. ఇప్పుడు తగినంత బెల్లాన్ని కూడా వేసేసుకుందాం. బెల్లం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని 2 నిమిషాలు ఉడకనిద్దాం. పొంగల్ అనేది బాగా రెడీ అయిపోయింది. కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకుందాం. అంతేనండి, పొంగల్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఉగాది పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని చింతపండు పులుసు, బెల్లం, 1 కప్పు బెల్లం, చిన్న కప్పు, 1 కప్పు మామిడికాయలు ముక్కలు, పుట్నాలు కొన్ని, వేప పువ్వు కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకుందాం. అంతేనండి, రెడీ అయిపోయింది ఉగాది పచ్చడి. ఇప్పుడు మామిడికాయ పులిహోర ఎలా చేద్దామో చూసేద్దాం రండి. ముందుగా 2 గ్లాసుల బియ్యాన్ని ఉడికించి అన్నాన్ని ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న అన్నంలో 1 కప్పు మామిడికాయ తురిమేసి బాగా కలుపుకోవాలి. నాకైతే 1 మామిడికాయ పట్టింది, పులుపుని బట్టి వేసుకోండి. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని ఒక 5 గరిటెల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి. ఆవాలు, పచ్చెనపప్పు, మినప్పప్పు, పల్లీలు వేసుకొని బాగా వేయించుకుందాం. పల్లీలు అనేది బాగా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసుకొని వేయించుకుందాం. ఎండుమిరపకాయలు వేగిన తర్వాత ఒక 7-8 పచ్చిమిరపకాయలు కూడా చీల్చి వేసుకుందాం. 1 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం ఇంగువను కూడా వేసుకుందాం. ఒకసారి మళ్ళీ కలుపుకొని కరివేపాకు కూడా వేసుకుందాం. బాగా కలుపుకున్న తర్వాత పోపు అనేది రెడీ అయిపోయింది. అన్నంలో కొంచెం ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. అన్నం అంతా కలిసేలాగా కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత ఈ పోపును అనేది వేసేసుకుందాం. వేసుకొని బాగా కలిపేసుకుందాం. అంతేనండి, రెడీ అయిపోయింది మామిడికాయ పులిహోర రెడీ. ఎంతో సింపుల్ అండ్ టేస్టీ. ప్రసాదాలు పెట్టి పూజ అయితే చేసేసుకున్నాం. ఎలా చేసుకున్నామో చూసేద్దురు రండి. మా పూజ అయితే చాలా బాగా జరిగింది. మీరు ఎలా చేసుకున్నారు ఫ్రెండ్స్? అందరికీ విశ్వవాసునామ ఉగాది శుభాకాంక్షలు. అంతే ఫ్రెండ్స్, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. Thank you.